మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అపోస్తలుల చరిత్ర 17వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు యూదా తద్దై గురించి ధ్యానించుకుందాము. ఇంగ్లీష్లో అయితే సెయింట్ జూడ్ అని అంటారండి. ఈ యూదా తద్దయి యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకరు. ఈయనకి 2 పేర్లు ఉన్నాయన్నమాట, తద్దయి మరియు యూదా. మార్కు సువార్త 3:18, మత్తయి 10:3 ఇతన్ని తద్దయి అని వ్రాస్తారండి. మత్తయి, మార్కు ఇద్దరు కూడా తద్దయి అని రాస్తారు. అయితే లూకా సువార్త 6:16 లూకా మాత్రం ఇతన్ని యూదా అని రాస్తాడనమాట. సో అందుకని నేను యూదా తద్దయి సెయింట్ జూడ్ అని కూడా రాశాను. ఎందుకంటే మరి ఇంగ్లీష్లో జూడ్, సెయింట్ జూడ్ అని అంటారనమాట. అయితే యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఈయన కూడా ఒకరు కదండి. కనుక 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో వీళ్ళు గడుపుతారనమాట. యేసు ప్రభు యొక్క స్వభావాన్ని వాళ్ళు పొందుతారు. ఆయన యొక్క వాక్యమంతా విని వాళ్ళు హృదయంలో దాచుకొని మనసులో మన్నం చేసుకుంటూ దాన్ని పాటిస్తారనమాట. అప్పుడు యేసు ప్రభుతో ఈయన ఏదైనా మాట్లాడా మరి బైబిల్ గ్రంథంలో రికార్డ్ అయిందా అంటే యోహాను సువార్తలో చూస్తామండి. కడరా భోజన సమయం అన్నమాట. అనగానే మనము యోహాను సువార్త 13, 14, 15, 16, 17 అధ్యాయాలు. 13 అధ్యాయంలో యేసు ప్రభు శిష్యుల కాళ్ళు కడుగుతారు. ఆ తర్వాత యూదా ఇస్కరియోతు వెళ్ళిపోతాడండి. ఇంకా 13:34 ఆయన ఒక నూతన ఆజ్ఞ ఇస్తారు. అది మన మనస్సులో మనం రాసుకోవాలి. నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి. ప్రేమ ఆజ్ఞ అన్నమాట. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో నా శిష్యులు అని లోకం తెలుసుకుంటుంది. ఇది అందరి హృదయాల్లో రాయబడిందండి. అందుకే శిష్యులు ప్రేమ కలిగి జీవిస్తారండి. అపోస్తల కార్యాలు మీరు చూసినట్లయితే అందరూ ఒక శరీరంలాగా సువార్తని బోధిస్తారు. ఆ ప్రేమని, యేసుప్రభు ప్రేమని వాళ్ళు లోకానికి అందిస్తారనమాట. అయితే కడరా భోజన సమయంలో యోహాను సువార్త 14 అధ్యాయంలో 15 నుంచి కొంచెం 25 వరకు మనం చదివితే అక్కడ యేసుప్రభు పరిశుద్ధ ఆత్మని గురించి బోధిస్తున్నారనమాట. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలు పాటిస్తారు. భయంతో కాదండి, పాత నిబంధనలో భయంతో మరి దేవుని ఆజ్ఞలు పాటించేవాళ్ళేమో, కానీ ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నారు, నన్ను ప్రేమిస్తే మీరు నా ఆజ్ఞలు పాటిస్తారు. అప్పుడు నేను తండ్రిని ప్రార్థిస్తాను, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తని మీకు అనుగ్రహిస్తారు. లోకం ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందజాలదు. పరిశుద్ధ ఆత్మని గురించి లోకానికి తెలీదు కనుక వాళ్ళు ఈ లోకంలో ఉన్న వాళ్ళు పొందలేరు. కానీ మీరు ఆయనను ఎరుగుతారు కనుక పొందుతారు. ఆయన మీతో ఎల్లప్పుడూ ఉంటాడు. ఒక్కసారి పరిశుద్ధాత్మ మనలో వస్తే ఆయన మనతో ఎల్లప్పుడూ ఉంటాడు అని యేసు ప్రభు చెప్తారు. ఇంకేమంటారంటే, మీరు నా ఆజ్ఞల్ని మీ హృదయంలోనికి స్వీకరించి వాటిని పాటిస్తే అప్పుడు మీరు తండ్రి వలన ప్రేమించబడతారు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటించేవాడిని తండ్రి ప్రేమిస్తాడు. అప్పుడు నేను వానికి నన్ను తెలియపరచుకుంటాను అని యేసు ప్రభు చెప్తారనమాట. అయితే లోకం తెలుసుకోలేదు అంటున్నారు కదా, అందుకని ఇప్పుడు ఈ యూదా తద్దయి ఏమంటారంటే ఒక ప్రశ్న వేస్తారనమాట. ఏంటి అనంటే, ప్రభా లోకానికి కాకుండా మాకు మాత్రమే ఎలా తెలియపరుచుకుంటారు, మిమ్మల్ని మాకు మాత్రమే ఎలా తెలియపరుస్తారంటే అప్పుడు యేసు ప్రభు చెప్తారనమాట. మరలా చెప్తున్నారండి ఈ మాట,
మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు, నన్ను ప్రేమించు వారిని నా తండ్రి ప్రేమిస్తాడు, అప్పుడు మేము అంటారు, ఈసారి మేము వచ్చి వానితో నివసింతు. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు వచ్చి ఆ వ్యక్తిలో నివసించి పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు ఎవరు, పరలోక తండ్రి ఎవరు అని మనకి సమస్త విషయాల్ని బోధిస్తారు. అదే యేసు ప్రభు చెప్తారనమాట. పరిశుద్ధాత్మ ఓదార్చువాడు ఎప్పుడైతే మీలోనికి వస్తాడో ఆయన సమస్త విషయాల్ని బోధిస్తాడు. ఈ లోకం ఏంటి, ఎలా సృష్టి జరిగింది, పరలోక తండ్రి ఎవరు, ఆ తర్వాత ఈ సాతాను ఎలా పనిచేస్తున్నాడు, అవన్నీ విషయాలు కూడా మీకు బోధిస్తారు అని చెప్తారనమాట. ఇంకా ఆ తర్వాత కడరా భోజన సమయం తర్వాత అందరూ కూడా మరి గెస్సేమనే తోటకి వెళ్తారండి. ఆ తోట వెలుపల 8 మంది నుంచి యేసు ప్రభు లోపలికి వెళ్తారు. పేతురు, యోహాన్, యాకోబులని తీసుకొని వెళ్తారు. అక్కడ ఆయన ప్రార్థిస్తారు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా నుంచి తొలగించండి అని, కానీ నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరును గాక. ఏంటి అది? ఈ పాత్ర అంటే శిలువ మరణం అన్నమాట. దేవుని చిత్తానికి సమర్పించుకుంటాడండి. దేవుడు మనల్ని కోరుకునేది కూడా అదే. యేసు ప్రభుని ఎవరైతే ఎరుగుతారో, యేసు ప్రభుతో మరి సంబంధాన్ని కలిగి ఉంటారో, క్లోజ్ రిలేషన్, వాళ్ళు యేసు ప్రభులాగానే దేవుని చిత్తానికి సమర్పించుకుంటారనమాట. అందువల్ల యేసు ప్రభు తాగిన పాత్రలో నుంచి వీళ్ళందరూ తాగుతారు. అలాగే మరి యేసు ప్రభులాగా వాళ్ళు దేవుని చిత్తాన్ని చేస్తారు. యేసు ప్రభు ప్రేమను లోకానికి అందిస్తారు. యేసు ప్రభులాగానే వాళ్ళందరూ మరి వేద సాక్షి మరణాన్ని పొందుతారు, ఒక్క యోహాన్ తప్ప అన్నమాట. తర్వాత యేసు ప్రభుని సిలువ వేస్తారు. ఆయన పునరుత్థానుడై 3వ రోజున లేపబడతాడు. తండ్రి దేవుడు లేపుతారు. యేసు ప్రభు వాళ్ళకి దర్శనమై ప్రత్యక్షం వాళ్ళకి చెప్తారు, మీరు ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తని బోధించండి అని చెప్పనమాట. అప్పుడు ఒక్కొక్క అపోస్తలు పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారము ఒక్కొక్క దేశానికి వెళ్ళి సువార్తను బోధిస్తారు. థామస్ గారు మన భారతదేశానికి వచ్చారు. అలాగే పేతురు, యోహాన్లు రోమ్కి వెళ్తారనమాట. నతానియేల్ ఆర్మేనియాకి వెళ్ళి అక్కడి నుంచి ఇండియాకి వచ్చి బోధించి మళ్ళా ఆర్మేనియాకి వెళ్తారు. ఈయన కూడా వెళ్తారనమాట, తద్దయి కూడా. చివరికి ఆయన పాలస్తీనాలోనే ముందు సువార్త బోధించి ఆ తర్వాత పర్షియా నుంచి ఆయన ఆర్మేనియాలోనే సువార్త బోధిస్తాడు. అక్కడే ఆయన వేదసాక్షి మరణాన్ని పొందుతారండి. అందుకే ఆర్మేనియాలో అంటే సోవియట్ యూనియన్లో ఉంటుందన్నమాట నతానియేల్ సమాధి ఉంటుంది. ఆ తర్వాత ఈ యూదా తద్దయి గారి సమాధి కూడా ఉంటుందండి. అయితే ఇప్పుడు యూదా గారు కూడా లేఖ రాస్తారనమాట. ఈ 12 మంది అపోస్తుల్లో చిన్న యాకోబు అంటే ఫస్ట్ బిషప్ ఆఫ్ జెరూసలేం అనమాట. ఆయన రాసిన లేఖ మనం ధ్యానించుకున్నాము. ఆ తర్వాత పేతురు 2 లేఖల్ని రాస్తాడండి. ఆ తర్వాత యోహాన్ 3 లేఖల్ని రాస్తాడు. ఆ తర్వాత యూదా చివరి లేఖ అనమాట. అంటే 7 లేఖలు అపోస్తుల చేత వ్రాయబడినవి పరిశుద్ధ గ్రంథంలో మరి లిఖించబడ్డాయి అన్నమాట. సో చివర ప్రకటన గ్రంథం, దానికి ముందు యూదా లేఖ ఉంటుందన్నమాట. క్రీస్తు శకం 66-70 ప్రాంతంలో యూదా గారు ఈ లేఖని రాశారనమాట. ఈ లేఖ ఒక్క అధ్యాయమే ఉంటుందండి, కానీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే మనం ఇప్పుడు ధ్యానించుకుందాము. ఒరైజన్ గారు ఏమంటారంటే, జూడ్స్ లెటర్ కంటైన్స్ స్ట్రాంగ్ డాక్ట్రైన్ ఇన్ ఫ్యూ లైన్స్. యూదా లేఖ కొన్ని లైన్సే, కొన్ని వరుసలే ఉంటాయి, కానీ చాలా బలమైన సిద్ధాంతాన్ని కలిగి ఉంది అని చెప్తారనమాట. సో ఇక్కడ ఏమేమి ఉంటాయి మనం ధ్యానించుకుందామండి. పాత నిబంధనలోని 3 సంఘటనలు అన్నమాట. సంఖ్యాకాండం 14లో మనం చూడబోతున్నాము. ఆ తర్వాత ఆది గ్రంథం 6వ అధ్యాయంలో, ఆ తర్వాత ఆది గ్రంథం 19వ అధ్యాయంలో జరిగిన సంఘటనలు, తర్వాత మోషే శరీరాన్ని గురించి జరిగినటువంటి పోరాటం అన్నమాట. మిఖాయేలు దూతకి ఆ తర్వాత సాతానికి మధ్య జరిగిన పోరాటం.
ఆ తర్వాత పాత నిబంధనలో ఉన్న 3 వ్యక్తులు అన్నమాట. కైను గురించి, అది మళ్ళా ఆదికాండం. తర్వాత బిలాం గురించి, బాలాం అంటారనమాట, సంఖ్యాకాండం 22 నుంచి 25 వరకు అనమాట. ఆ తర్వాత వచ్చేసి కోర, సంఖ్యాకాండం 16లో ఎదురు తిరుగుతాడనమాట. ఆ తర్వాత ఇంకెక్కడ మీరు చూడరండి, హానోకు యొక్క ప్రవచనాన్ని గురించి కూడా రాస్తాడనమాట. హానోకు ఎక్కడ అండి? హానోకు ఆది గ్రంథము 5వ అధ్యాయం అన్నమాట. ఆదాం నుంచి 7వ తరము వాడైన హానోకు ఈ విధంగా ప్రవచించాడు. ఎక్కడ రాయబడలేదు. అంటే దేవుడు ఆయనకి ఈ దర్శనాన్ని చూపిస్తారనమాట. జ్ఞానవరం అంటారు దీన్ని. కళల్లో, దర్శనాల్లో దేవుడు మాట్లాడతారు. ఈ యూదాకి హానోకు ఎప్పటి హానోకు అండి? ఆదాం అంటే ఆదాం 4000 సంవత్సరాలు అనమాట. అప్పుడు 7వ తరం వాడు, ఆదాం నుంచి 7వ తరం వాడైనటువంటి హానోకు ఈ విధంగా ప్రవచించాడంట. అది కూడా మనం చూద్దాం. ఏంటి అంటే ఆయన ఏం చూశాడంటే, హానోకు ఈయన చూస్తున్నాడనమాట. దేవుడు వేల వేల దూతలతో వస్తున్నాడంట తీర్పు తీర్చడానికి. యేసుప్రభు అనమాట. వేల వేల కొలది దూతలతో ఆయన వచ్చేస్తాడు. యేసుప్రభే చెప్తారనమాట. మత్తయి 24లో ఇవన్నీ, సూర్యుడు అంధకార బంధు అవుతాడు, చంద్రుడు రక్తవర్ణం, అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు మహామహిమతో దేవదూతలతో మనుష్య కుమారుడు ఆకాశం నుండి వచ్చుట మీరు చూస్తారు మేఘాలపై అని. కానీ దేవదూతలతో వస్తారు. కానీ ఎంతమంది అంటే హానోకు రాస్తున్నాడు, వేల కొలది దూతలతో వస్తాడంట. ఎందుకు వస్తాడు? తీర్పు తీర్చడానికి. ఎవరిని తీర్పు తీర్చడానికి? ఇదో శరీరాన్ని పాపానికి అప్పగించుకున్న వాళ్ళని తీర్పు తీర్చడానికి వస్తాడు అని చెప్పి, ఆ తర్వాత అంత్యకాలంలో చివరి రోజుల్లో ఎగతాళి చేసేవాళ్ళు, పరిహాసకులు ఉంటారు. వాళ్ళు ఎట్లా ఉంటారంటే దేవుని బిడ్డల్ని ఎగతాళి చేస్తూ దుష్టవాంఛలు, శరీరం ఏం చెప్తే అది చేసేవాళ్ళు అనమాట. దుష్టవాంఛలకి, పాప కోరికలకి శరీరాన్ని అర్పించుకునే వాళ్ళు ఉంటారు అని చెప్పి, ఇంకా చివర్లో తుది హెచ్చరికలు లేదా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడండి. చాలా బాగుంటుంది. ఏంటంటే మీ జీవితాన్ని ఆయన ఇచ్చినటువంటి ఉపదేశం అండి. యేసు ప్రభుతో ఉన్నటువంటి యూదా గారు ఇచ్చినటువంటి ఉపదేశం ఏంటంటే, పరమ పవిత్రమగు మీ విశ్వాసముపై మీ జీవితాన్ని కట్టుకొనండి. పరమ పవిత్రమైన విశ్వాసం ఏంటండి? మీ విశ్వాసానికి పునాది యేసుక్రీస్తు. ఆయనని పోలి, ఆయన వాక్యం మీద పరమ పవిత్రమగు విశ్వాసముపై మీ జీవితాన్ని కట్టుకొనండి. బిల్డ్ యువర్ లైఫ్ ఆన్ ద హోలీ ఫెయిత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్తున్నారనమాట. ఇంకా అగ్ని నుండి పతనమయ్యే వాళ్ళని మీరు కాపాడండి అని చెప్తున్నారు. ఈ యూదా లేఖని మనం చూద్దాము. ఒక్కటే అధ్యాయం ఉంటుంది. అయితే ఈ యూదా లేఖని ఏమంటారంటే, ఒరైజన్ గారు చెప్పాను కదా, జూడ్స్ లెటర్ కంటైన్స్ స్ట్రాంగ్ డాక్ట్రైన్ ఇన్ ఫ్యూ లైన్స్ అన్నమాట. చాలా బలమైన సిద్ధాంతాలు కలిగి ఉంటుంది లేఖ అని చెప్తారు. అయితే ఈ లేఖని హెచ్చరిక లేఖ అంటారండి. పేతురు 2వ లేఖలాగా. అది కూడా మనం దేవుని చిత్తమైతే రేపు ధ్యానించుకుందాము. హెచ్చరిక లేఖ అంటున్నారు కదా, ఇట్స్ అ వార్నింగ్ లెటర్. ఎవరిని ఆయన హెచ్చరిస్తున్నారు అంటే అబద్ధ బోధకులని, ఫాల్స్ టీచర్స్ని గురించి వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నారు. ఏమంటారంటే, ఈ సంఘంలో అబద్ధ బోధకులు ప్రవేశించారు కనుక మీరు సత్యమైన విశ్వాసం కొరకు మీరు పోరాటం చేయాలి అని చెప్తున్నారు. ఈ యూదా అనే పేరు వాళ్ళు ఎందుకు ఇస్తారు ఇజ్రాయెల్ ప్రజలు తెలుసా? పాత నిబంధనలో మనం మక్కబీ చరిత్ర చదువుకున్నాం కదా. యాంటియోకస్ ఎపిఫానిస్, అలెగ్జాండర్ తర్వాత అతని 4 సైన్యాధికారులలో సెల్యూకస్లు. ఆ సెల్యూకస్ వంశంలోంచి ఒక దుష్టుడు పాపపు మొలకలాగా పుడతాడు, యాంటియోకస్ ఎపిఫానిస్.
యెరూషలేంలోనికి ప్రవేశించి అధికారం వచ్చిన తర్వాత క్రీస్తు శకం 175కి ఆయన రాజు అవుతాడు. 169 దేవాలయంలోకి ప్రవేశించి బలిపీఠం మీద రోత కలిగించే విగ్రహాల్ని పెట్టి పందులని బలి ఇచ్చి అందరూ ఆయన విశ్వాసం ఆయన చెప్పినట్లుగా ఆరాధించాలి అని ధర్మశాస్త్రాన్ని కాల్చేసి పిల్లలకి సున్నతి చేయొద్దు, విశ్రాంతి దినాన్ని పాటించొద్దు అని ధర్మశాస్త్రాన్ని కాల్చేసి మరి సున్నతి చేసిన పసిపిల్లల్ని చంపి వాళ్ళ తలల్ని వాళ్ళ మెడల్కి కట్టేవాడు. అలాంటి సమయంలో దేవుడు అగ్నిని రగిలిస్తారండి. మత్తాతియా అనే యాజకుణ్ణి ఆయన లేవనెత్తుతారు. ఏలియాలాగా రోషాన్ని కలిగి ఉంటారనమాట. అప్పుడు ఆ మత్తాతియా ఈయనను ఎదిరిస్తాడనమాట. ఈ సిరియా రాజుని ఎదిరించేసి ఆ విశ్వాసాన్ని కాపాడతాడనమాట. ఆయన మరణిస్తూ ఆయన 5 కొడుకులకి ఆయన చెప్తాడు, మీరు ధర్మశాస్త్రాన్ని కాపాడండి, దేవుని కొరకు పోరాటం చేయండి, విశ్వాసం కొరకు పోరాటం చేస్తూ మీ ప్రాణాలని మీరు దేవుని కోసం అర్పించండి అని చెప్పి మరణిస్తాడు. అందులో 3వ కొడుకు పేరు యూదా మక్కబీయుడు అనమాట. విశ్వాసం కొరకు పోరాడుతూ తన ప్రాణాలని అర్పిస్తాడండి. 1 మక్కబీ గ్రంథంలో మీరు చదివితే 3వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఈ యూదా మక్కబీయుడు సింహంలాగా పోరాడాడు, కొదమ సింగంలాగా పోరాడాడు. అలా పోరాడుతూనే తన ప్రాణాలు అర్పిస్తాడని. ఆ యూదా మక్కబీయుడు వీళ్ళందరికీ యూదులకి ఒక హీరో అన్నమాట. మక్కబీ గ్రంథంలో ఉన్నటువంటి యూదా ఎలా పోరాడి ఆయన ధర్మశాస్త్రాన్ని విశ్వాసాన్ని కాపాడారు. వీళ్ళు కూడా వాళ్ళ పిల్లలు అలా ఉండాలని ఇజ్రాయెల్ ప్రజలు అంటే యూదులు వాళ్ళ పిల్లలకి యూదా అని పేరు పెట్టుకునేవాళ్ళు అనమాట. సో అలాంటి రోషం అండి, ఆ యూదా మక్కబీన్లో ఉన్న రోషము మనం ఈ యూదాలో కూడా చూస్తామన్నమాట. అయితే యూదా ఏమంటారంటే, లేఖ రాసే ముందు ఆయన ఏమంటారంటే, ముందు ఎలా అడ్రస్ చేసుకున్నాడో చూద్దామండి. తాను ఎవరు అని మీరు లేఖలు చదివేటప్పుడు ముందుగా వాళ్ళు ఎవరో అని రాసుకుంటారు. పౌలు లేఖలు మీరు చదివితే యేసుక్రీస్తు అపోస్తులైన పౌలు రాయినది అంటే వాళ్ళు ఎవరు అని పరిచయం చేసుకుంటారు. సో ఇక్కడ ఈయన ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే, యేసుక్రీస్తు సేవకుడును యాకోబు సహోదరుడు అయిన యూదా నుండి, యూదా రాస్తున్నాడు. ఎవరంటే ఆయన యేసుక్రీస్తు యొక్క సేవకుడు అంటే గ్రీక్ భాషలో సేవకుడు అని రాయబడలేదు, కానీ అక్కడ ఏమని రాయబడి ఉందంటే శాంక్టిఫైడ్ బై జీసస్ క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు చేత శుద్ధి చేయబడినటువంటి యేసుక్రీస్తు యొక్క సేవకుడు, యాకోబు యొక్క సహోదరుడు అంటున్నారు. అంటే చిన్న యాకోబు వాళ్ళ నాన్న అల్ఫాయి, వీళ్ళ నాన్న పేరు చెప్పలేదు. అంటే ఈ చిన్న యాకోబు యూదా వాళ్ళిద్దరూ కజిన్స్ అయి ఉండొచ్చు అన్నమాట. మార్కు సువార్త 6:3లో మనం చూస్తాం. మరి అక్కడ చిన్న యాకోబు యోసేపులు వాళ్ళిద్దరు అంటే చిన్న యాకోబు తండ్రి అల్ఫాయి అని ఉంటుంది కదండి మార్కు 3లో. మరి అదే మార్కు 15:40లో చూస్తే చిన్న యాకోబు యోసేపుల తల్లి మరియమ్మ, ఆమె యేసుప్రభు తల్లి యొక్క సోదరి అని యోహాను 19:25లో ఉంటుందన్నమాట. ఎందుకు మరల చెప్తున్నా అంటే, ఇంతకు ముందు కూడా చెప్పాను, వీ హ్యావ్ టు స్పెల్ వాట్ గాడ్ స్పెల్డ్. దేవుడు ఏది మాట్లాడారో, ఏది రాయబడిందో, లిఖించబడిందో అదే చెప్పాలి. ఎనీ డీవియేషన్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఈజ్ రికార్డెడ్, డాక్యుమెంటెడ్ ఈజ్ నాట్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, నేను యేసుక్రీస్తు యొక్క సేవకుడను. మరియ తల్లి కూడా ఏమంటారు, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత లూకా 1:38లో దేవుడు ఏది చెప్పమన్నారో గాబ్రియేల్ దూతకి అదే చెప్తాడు. దూత తన సొంతగా చెప్పల, మౌత్ పీస్ ఆఫ్ గాడ్. అప్పుడు ఆ తల్లి ఏమంటారు, నేను ప్రభు దాసురాలు. పాత నిబంధనలో వాళ్ళు దేవుణ్ణి అదోనాయ్ అంటే యజమానుడా అంటారు. అంటే వీళ్ళెవరంటే వీళ్ళంతా సేవకులు అన్నమాట. యేసుప్రభు మాత్రం పరలోకమందున మా తండ్రి అని మనకి తండ్రి అని చెప్తారనమాట. యేసుక్రీస్తు యొక్క సేవకుడను మరి యాకోబు యొక్క సోదరుడను అని చెప్తున్నారు.
మనం కూడా అలాగే చెప్పాలి. ఇంకా సొంతది ఏది యాడ్ చేయకూడదు. అదే ఫాల్స్ టీచింగ్ అన్నమాట. ఏది లేదో, ఏది దేవుడు చెప్పలేదో అది చెప్పడం అన్నమాట. ఇంకా ఏమంటున్నాడు చూడండి, దేవునిచే పిలువబడిన వాళ్ళకి, ఎవరికి లేక అంటే దేవునిచే పిలువబడిన వాళ్ళకి, ఆ తర్వాత దేవుని ప్రేమయందు యేసుక్రీస్తు రక్షణయందు జీవించు వారికి, కాల్డ్ బై హెవెన్లీ ఫాదర్. ఎందుకు దేవుడు మనల్ని పిలిచారు? ఎఫెసీ 1:4 చదవండి. దేవుని ఎదుట మనం పరిశుద్ధంగా యథార్థంగా జీవించడానికి మనల్ని దేవుడు పిలిచారు. సెట్ అపార్ట్, వీఆర్ సెట్ అపార్ట్ ఫ్రమ్ ద రిమైనింగ్ పీపుల్ టు బీ హోలీ, టు బీ బ్లేమ్లెస్ బిఫోర్ హిమ్ అన్నమాట. దేవుడు ఆదికాండం 17లో కూడా అబ్రాహాంతో మాట్లాడుతూ చెప్తారనమాట, నీవు నా ఎదుట యథార్థుడవై ఉండు, బీ హోలీ అండ్ బ్లేమ్లెస్. దేవుని పోలి జీవించడానికి దేవుడు ఇంత పరిశుద్ధుడు అని లోకానికి చూపించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నారు. ఈ ఒక్క మాట మీ హృదయంలో ఉండాలి. ఎఫెసీ 1:4 అన్నమాట. పరిశుద్ధంగా ఉండడానికి లోకం నుంచి వేరు చేయబడ్డాం. వాళ్ళ కొరకు ఆయన చెప్తున్నాడు అనమాట. యేసుక్రీస్తు రక్షణలో అంటే ఆయన వాక్యంలో మనం ఉండాలి. ఆయన ప్రేమలో ఉండడం అంటే ఆయన ఆజ్ఞల్ని పాటిస్తే మనం ఆయన ప్రేమలో ఉంటామన్నమాట. ఎవరైతే దేవుడు పిలిచినట్లుగా పరిశుద్ధంగా ఉంటున్నారో, దేవుని ఆజ్ఞల్ని పాటిస్తున్నారో, యేసు ప్రభు రక్షణ పొందిన తర్వాత అలా ఆయన రక్షణలోనే నిలిచి ఉన్నారో వాళ్ళకి కృప, శాంతి, ప్రేమ విస్తరించునుగాక. ఎప్పుడు దేవుని ఆజ్ఞలు మనలో ఉండి ఆజ్ఞలు మనం పాటిస్తుంటామో ఆ దేవుడు మనకి శాంతిని ఇస్తారండి. ఆ తర్వాత కృపనిస్తారు, ప్రేమనిస్తారు అన్నమాట. ఇంకా ఇప్పుడేమంటున్నారు చూడండి, ఇక్కడి నుంచి ఇప్పుడు చూద్దాము. ఏమంటారంటే, నేను యేసుక్రీస్తు యొక్క రక్షణని గురించి రాయాలని ఎంతో ఆశించాను. ఎంతో ఆశించి ఇలా స్టార్ట్ చేశాడనమాట, యేసుక్రీస్తు రక్షణని గురించి రాయాలని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆపేశాడు. నో యూదా, నువ్వు అనుకున్నది నువ్వు రాయకు, నేను చెప్పేది రాయని ఆయన ఏది రాయాలనుకున్నాడో అది ఆపేసి ఇది రాయి అని చెప్తాడనమాట. నేను ఎంతగానో ఆశించాను రక్షణ గురించి రాయాలని, మరి పరిశుద్ధాత్మ దేవుడు రాయనివ్వలేదన్నమాట. ఏమి రాయమన్నాడంటే, మీరు పోరాటం చెయ్యండి, విశ్వాసం కొరకు పోరాటం చేయండి. ఎందుకంటే సంఘంలోనికి అబద్ధ టీచర్స్ అన్నమాట, అబద్ధ బోధకులు, ఫాల్స్ టీచర్స్ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని కృపను పాపంలో కొనసాగించు స్వేచ్ఛగా వాళ్ళు బోధిస్తున్నారు, మార్చేశారనమాట. మీరు ఎన్ని పాపాలైనా చేయొచ్చండి, యేసు ప్రభు క్షమిస్తాడు. సో గాడ్స్ గ్రేస్ ఈజ్ లైసెన్స్ టు కంటిన్యూ ఇన్ ద సిన్ అని చెప్తున్నారు. ఇదే ఫాల్స్ టీచింగ్ అన్నమాట. అలా చెప్పి యేసు ప్రభుని వాళ్ళు తిరస్కరిస్తున్నారు. దే ఆర్ రిజెక్టింగ్ ద టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. బీ హోలీ ఫర్ యువర్ గాడ్ ఈజ్ హోలీ. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరు పరిశుద్ధంగా ఉండండి. దయామయులు ధన్యులు, వారు దేవుని దయను పొందుదురు. నీ కన్ను నీ దేహంనకు దీపిక. ఎంత టీచింగ్ ఉంటుందండి. యేసు ప్రభు చెప్పిన మత్తయి 5-7 వరకు చూస్తే, కనుక పోరాటం చెయ్యండి అని చెప్తున్నారనమాట. ఇది మనం రేపు ధ్యానించుకుందామండి. ఈరోజు మీరు ఈ లేఖని చదువుకొని ఆ తర్వాత రేపటి దినాన మీరు విన్న తర్వాత ప్రతి ఒక్కరూ మనం చెక్ చేసుకుందాం. దేవుని యొక్క కృప మనం పాపంలో కొనసాగడానికి కాదు. యేసు ప్రభు మన కొరకు సిలువలో మరణించింది మనం పాపం నుంచి బయటికి వచ్చి యేసు ప్రభుకి సాక్షులుగా జీవించడానికి. యేసు ప్రభు ఒకేసారి సిలువలో మరణించారు, మనం కూడా ఒకేసారి పాపానికి మరణించాలి. యేసు ప్రభు లేచినట్లుగా ఆయన నీతిని ధరించుకొని దేవుడు నాటిన నీతి వృక్షంలాగా నీతి ఫలాల్ని ఫలించాలన్నమాట. అందుకే హెబ్రీ పత్రిక 9:27లో కూడా పౌలు రాస్తాడు, ఆయన ఒకేసారి మరణించాడు, మనం కూడా ఒకేసారి మరణించాలి. హెబ్రీ 6:6 మీరు చదివితే, ఒక్కసారి ప్రభువుని నమ్ముకొని రక్షణ పొంది మళ్ళా పతితులైపోయారు, మళ్ళీ పడిపోతున్నారు, మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోయారు.
అలాంటి వాళ్ళని ఎవరు రక్షిస్తారు? యేసు ప్రభుని వాళ్ళు రోజు సిలువ వేస్తున్నారంట, మరలా సిలువ వేస్తున్నారు. మరి మోషేని నిర్గమకాండం 12లో దేవుడు చెప్తారు, యు స్ట్రైక్ దట్ రాక్, కొట్టు, రాయిని కొట్టు, నీళ్ళు వస్తాయని. మళ్ళీ సంఖ్యాకాండం 20లో చెప్తారు, యు స్పీక్ టు ద రాక్ అని. అంటే రాయి అంటే క్రీస్తు అనమాట. కానీ రెండోసారి కూడా కొడతాడు, నువ్వు అలా కొట్టావు కదా, కాబట్టి నువ్వు కానా దేశంలో ప్రవేశించారండి. మరలా పాపం చేస్తూ యేసు ప్రభువు కృపగలిగిన దేవుడు అంటే కాదు అని ఈయన చెప్తాడనమాట. మనం రేపు ధ్యానించుకుందాము. ఇప్పుడు కొన్ని ముఖ్యాంశాలు నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకునండి. అపోస్తలుల చరిత్ర 17వ భాగం. యూదా తద్దై, సెయింట్ జూడ్. యేసు శిష్యులో ఒకడైన యూదాకు 2 పేర్లున్నాయి. మత్తయి, మార్కు సువార్తల్లో తద్దై అని, లూకా సువార్తలో యూదా అని పిలువబడ్డాడు. మక్కబీ గ్రంథంలోని సింహం వలె పోరాడిన యూదా మక్కబీడు యూదులకు ఒక హీరో కనుకనే వారు ఆ పేరును వారి పిల్లలకి పెట్టేవాళ్ళు. యూదా తద్దై కూడా దేవుని కొరకు రోషం కలిగిన వాడై విశ్వాసం కొరకు పోరాడుచునే ఉండు. ఏలైన అబద్ధ బోధకులు ప్రవేశించి సత్యంను తారుమారు చేయుచున్నారు కనుక విశ్వాసం కొరకు పోరాడుచునే ఇండు అని బోధిస్తాడు. కడ్రా భోజన సమయంలో ఇస్కారియోతు కాని యూదా, ప్రభు లోకమునకు కాక మాకు మాత్రం తెలియపరచుకొనుట ఎట్లు సంభవించును అని యేసును ప్రశ్నిస్తాడు. యేసు ప్రభు ఆజ్ఞలను పాటించు వారికి ఆయన తనను తెలియపరుస్తాడు అని జవాబిస్తారు. ఇది ఒక గొప్ప పరమ రహస్యం. యూదా లేఖ హెచ్చరిక లేఖ, యూదా లేఖ పరిశోధన. Jude's letter contains strong doctrine in a few lines, says Origen. అబద్ధ బోధకులను హెచ్చరించుటకు యూదా ఈ లేఖను రాస్తాడు. అబద్ధ బోధకులు దేవుని కృపను పాప జీవితమును కొనసాగించు స్వేచ్ఛగా మార్చి మన ఏకైక యజమానుడును ప్రభువును తిరస్కరించుచున్నారు కనుక పోరాడండి. ఫాల్స్ టీచర్స్ చేంజ్ ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ into license for immorality and deny Jesus Christ. That is apostasy, rejection of Jesus Christ. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, యూదా లేఖలో రాసినట్లుగా ప్రభా సత్యమైనటువంటి బోధన ఏంటి, మరి అసత్యమైన బోధన ఏంటి ప్రభా, ఆ తేడా తెలుసుకోవడానికి మాకు జ్ఞానం దయచేయండి. ముఖ్యంగా దేవుని యొక్క కృప, యేసుక్రీస్తు యొక్క కృప పాపంలో కొనసాగించడానికి కాదు, కానీ పాపం నుంచి బయటికి వచ్చి యేసు ప్రభు నీతిని ధరించుకొని ఆయన నీతికి సాక్షులుగా జీవించే కృప మా అందరికీ దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు యొక్క కృప పాపంలో కొనసాగడానికి కాదు, కానీ యేసు ప్రభుకి సాక్షులుగా నీతిగా జీవించడానికి. గాడ్స్ గ్రేస్ ఈజ్ నాట్ ఎ లైసెన్స్ ఫర్ అస్ టు కంటిన్యూ ఇన్ సిన్. ఇది అండి యూదా లేఖలోని సారాంశం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.